హరి ఓం వీక్షకులారా, ఇప్పుడు ఈ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ రేవతి అనే అభిమాని, సినీ అభిమాని మరణం, ఈ ఇష్యూలో నాకు వింత గొలుపుతోంది ఏంటంటే, ఎంతోమంది ఎన్నో వీడియోలు, వందల వీడియోలు ఉన్నాయి, వందలో వేలే ఉంటాయో, కొన్నిటినైతే పరిశీలించాను. కానీ ఎక్కడా కూడా మొదటి రోజే ఆ బెనిఫిట్ షోకి పిల్లల్ని వేసుకొని లేదా పెళ్ళాన్ని కూడా తీసుకొని రాకపోతే ఏమవుతుందయ్యా అని ఆ మిగిలిన రేవతి అనే ఆమె మొగుణ్ణి ఎవడూ అడగడం లేదు. కామెంట్స్‌లో మాత్రం అడుగుతున్నారు. "ఏం చూడకపోతే చస్తారా? అంత అంత అలాంటి క్రౌడ్ ఉంటుందని తెలుసు కదా! ఎందుకొచ్చినట్టు సినిమాకి? ఒకవేళ రేవతి గాక ఆమె సంతతిలో ఎవరైనా, లేదు వాళ్ళు గాక ఎవరైనా చిన్న పిల్లలు, అవసరమా అలాంటి చోటుకి వెళ్ళడం? కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దురదృష్టవశాత్తు బస్సు బోల్తా పడి చచ్చిపోతే చూడ్డానికి ఎవరికీ తీరిక లేదు. ఎవ్వరి మీద ఏ కేసులు లేవు, చర్చలు లేవు. అప్పటి ముఖ్యమంత్రి కచరా ఫామ్ హౌస్ కదిలి రాల. పుష్కరాల్లోనో ఇంకో చోట్లోనో మంది త్రొక్కిసలాట్లో చచ్చిపోతే ఎవ్వడూ చంబాని బాధ్యుణ్ణి చేయలా. మరి ఇప్పుడెందుకు? వీళ్ళకి అవసరమైతే కామన్ మ్యాన్ ఈజ్ ఎవ్రీథింగ్. బలిగొర్రెలు అయ్యేటట్లు ఉంటే కామన్ మ్యాన్ ఈజ్ ఎవ్రీథింగ్. వాడిని ఎవ్వరూ తప్పు పట్టరు. వాడు ఏం చేసినా కరెక్ట్. అదే ప్రశ్నిస్తే కామన్ మ్యాన్ ఈజ్ రాంగ్. కామన్ మ్యాన్ ఈజ్ నథింగ్. ఇది వ్యవస్థ. ఈ పాటి వ్యవస్థలో బ్రతుకుతూ చర్చల్ని చొంగ గార్చుకుంటూ చూస్తున్నామే, మనమే దండేసి దండం పెట్టుకోవాలి. చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ of either spying or spirituality. Thank you for watching.